ఏమున్నాయి నీ దగ్గర? తీస్తే మద్యం కుంభకోణం, భూదోపిడి. రాష్ట్రం నుంచి ప్రజలు నిన్ను ఇంటికి పంపించారు. నీ ముఖార విందాన్ని శాసనసభలో చూడలేమని చెప్పి పక్కకు పంపించారు. రాష్ట్ర ప్రజలే పంపించారంటే నీ సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా నీకు స్థానం లేదని చెప్పకనే చెప్పారు. పులివెందుల ప్రజలు తప్పు చేశారంటావే కానీ నేను ఏదో పొరపాటు చేస్తే నన్ను ప్రజాస్వామ్యంలో పక్కన పెట్టారు నా ప్రజలని నువ్వు ఒప్పుకోవటం లే. ఈ రోజుకి నువ్వు ఒప్పుకోవట్లే. ప్రజలు తప్పు చేశారు, వ్యవస్థలు తప్పు చేశాయని అంటున్నావు. ఇది ఎక్కడి విధానం అని అడుగుతున్నావు. ఎక్కడ చూసినా అరాచకాలు, దోపిడీ, అవినీతి ఇవన్నిటినీ ప్రజల మనసుల్లో నుంచి తుడిచివేయడానికి కొత్తగా ఒక డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టావు. నీది ఇప్పుడే కాదు, ఎప్పుడూ డైవర్షన్ పాలిటిక్స్ అనేది. నీ మీదకి నేరుగా ఏదైనా ఒక ఆరోపణ వచ్చినా ఎదుర్కొనేటువంటి ఆత్మస్థైర్యం నీకు లేదు. డైవర్షన్ పాలిటిక్స్ తో ఇవాళ అందరి మనసుల్లో నుంచి ఒక్కసారిగా నిన్ను మర్చిపోవాలంటే ఏం చేయాలి అంటే దైవాన్ని దూషిస్తే, దైవ కార్యక్రమాల మీద బురద జల్లితే అందరూ ఆ వైపు చూస్తారు, నా వైపు చూడకుండా అనేటువంటి తప్పుడు ఆలోచన ఇది. అందుకనే ఇవాళ ఈ యొక్క దైవ దూషణ పట్ల నువ్వు ఆకర్షితుడు అయ్యావు, దానివైపే నువ్వు మాట్లాడుతున్నావు.